ఇక్కడికి వచ్చారు. ఇక్కడ స్టేట్ సెక్రటరీ వెంకటేష్ గారు ఇక్కడ ఉన్నారు. అసలు ఇక్కడ కార్మిక చట్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము 44 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు పెట్టడంతో ఇక్కడ వీళ్ళు దాన్ని ఖండిస్తూ కార్యక్రమాలు తీస్తూ ఉన్నారు. అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం చట్టంలో భాగంగా 12 గంటలు కూడా 8 గంటల నుంచి 12 గంటలకు పొడిగించి ఇప్పటికే దాదాపు 3 రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అది అమలు జరుగుతూ ఉన్నది. ఒకసారి మాట్లాడతారు. అదే చెప్పండి, అసలు కార్మికుల సమస్యలు ఏమున్నాయి? 10 గంటలు 12 గంటలకు పొడిగించారు కదా, గతంలో ఉద్యోగాలు చేసి 8 గంటలకు చిన్న ఇప్పుడు మళ్ళీ అదే కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా జూలై 9వ తారీఖు రోజు సమ్మెకు పిలిపించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సమ్మె ఈరోజు సుందరయ్య పార్కు, పార్లింగం 12 నుండి ఎగ్రా పార్క్ వరకు కూడా భారీ గవర్నమెంట్ మరి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన 11 ఏళ్ల పాలనలో కార్మికులకు సంబంధించిన 29 కార్మిక చట్టాలను వాటన్నింటినీ కూడా మార్చేసి 4 లేబర్ కోడ్లు లేబర్ కోడ్లలో ప్రధానంగా కార్మికులకు నష్టం చేకూర్చే ఈరోజు కార్మికులందరూ ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా 8 గంటలు పనిచేస్తా ఉన్నారు. 8 గంటలు పనిచేసే దాన్ని 12 గంటలుగా మరి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. 8 గంటలు పని చేసేసి 12 గంటలు పెట్టడం వల్ల ఎవరికి లాభం చేస్తా ఉన్నారు? కార్మికులకు లాభం చేస్తా ఉన్నారా, లేకపోతే యజమానులకు లాభం చేస్తున్నారా, శక్తులకు లాభం చేస్తున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ఎవరు వచ్చినా కూడా తాత్కాలికంగా బేస్ తోటి తాత్కాలికంగా ఈరోజు ఉద్యోగాలు చేసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పే పద్ధతుల్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరి ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఈరోజు రద్దు చేసేయాలి. అట్లాగే కార్మికులను ఎప్పుడంటే అప్పుడు తొలగించే స్వేచ్ఛను యజమానులకు ఈరోజు ఇచ్చేసిన పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు యూనియన్లు పెట్టుకునే హక్కు లేదు. మాకు జీతాలు పెంచండి, మాకు హక్కులు కల్పించండి అని చెప్పేసి బేరసారాలు అడిగే హక్కు కూడా ఈరోజు కార్మిక చట్టాల్లో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లలో కూడా లేని పరిస్థితి ఉన్నది. అందుకని కార్మికులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ 4 లేబర్ కోడ్లు చాలా దుర్మార్గమైనవి, కార్మికుల మీద ఈరోజు భారాలు వేసేటివి. కాబట్టి వీటన్నిటిని కూడా వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి సిఐటి యూనియన్గా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అట్లాగే ఇక్కడ ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఉన్నారు. వీళ్ళందరికి సంబంధించింది ఈరోజు స్కీమ్ వర్కర్లను ఈరోజు ఉద్యోగులుగా గుర్తించాలి, వాళ్ళకు హక్కులు కల్పించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అట్లాగే ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, రద్దు చేసేసి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు కార్మికులందరూ కూడా కనీస వేతనం 26,000 కావాలి అని అంటే ఈరోజు మోడీ గవర్నమెంట్ ఫ్లోర్ లెవెల్ వేజ్ 178 రూపాయలు ఉంటే సరిపోతుంది. అంటే సుమారు నెలకు ఈరోజు 4,500 రూపాయలు జీతం ఇస్తే సరిపోద్ది అని చెప్పేసి ఈరోజు ప్రకటిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకేముంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని మోడీ గవర్నమెంట్కి సంబంధించింది ఈ 11 ఏళ్ల పాలనలో మొత్తం ప్రైవేటీకరణ విధానాలు, అంటే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు తోటి మొత్తం ప్రైవేటీకరణ చేయడము ఈ రకంగా జరుగుతూ ఉన్నది. అందుకని ఈ ప్రైవేటీకరణ విధానాల వల్ల ఈరోజు రైల్వే ప్రైవేట్ పరం అయిపోతుంది, బ్యాంకులు ప్రైవేట్ పరం అయిపోతుంది, ఎల్ఐసి ప్రైవేట్ పరం అయిపోతుంది. ఈరోజు అన్ని సెక్టార్లలో ఈరోజు ప్రైవేట్ చేసేసి ఈరోజు ప్రైవేట్ వాళ్లకు ఈరోజు ఊడిగం చేయడం కోసానికి మోడీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రైవేట్ సెక్టార్ వల్ల ఏంటంటే దేశం ఈరోజు నష్టపోతుంది. ఈరోజు ప్రభుత్వ రంగం ఉండడం వల్ల దేశ స్వావలంబన ఈరోజు ఉన్నది. అనేక దేశాల మీద ఆర్థిక సంక్షోభాలు వచ్చినా కూడా ఈరోజు మన దేశం ఆర్థిక సంక్షోభానికి గురి కాలేదు అని అంటే మన ప్రభుత్వ రంగం ఉండడమే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈరోజు మోడీ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం, ఈ జూలై 9వ తారీఖు సమ్మె ఏదైతే ఉందో ఇది ప్రారంభమే మాత్రమే, ఇది చివరిది కాదు. ఈ రోజు నుంచి మాకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో సాల్వ్ అయ్యేంత వరకు, వాటిని నెరవేరేంత వరకు, ఆ డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఈరోజు స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం, మీరు కార్మికుల వైపు ఉంటారా, ఆశా వర్కర్ల వైపు ఉంటారా, లేకపోతే అంగన్వాడీల వరకు పోయి ఉంటారా, ఉద్యోగస్తుల వైపు ఉంటారా, వ్యవసాయ కార్మికుల వైపు ఉంటారా, రైతుల వైపు ఉంటారా,
లేకపోతే కార్పొరేట్ శక్తులైనటువంటి అంబానీ, అదానీ, టాటాలు, బిర్లాల వైపు మీరు ఉంటారా, మీరు తేల్చుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆశా వర్కర్లకు మేము గత 25 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్నాం ఇందులో. అయితే అప్పుడు 50 రూపాయలకి చేసినాం. మేము ధర్నాలు, పోరాటాలు మా యూనియన్ ద్వారా ఇప్పుడు 9,750 జీతం వచ్చే వరకు సాధించుకున్నాం. ఇప్పుడు మాకు కనీసం ఫిక్స్డ్ వేతనం లేదు. 9,750 రూపాయలు ఇస్తున్నారు, అవి కూడా ఫిక్స్డ్ లేదు. పర్ఫార్మెన్స్ నీకు ఏఎన్సీ టార్గెట్, డెలివరీలు గవర్నమెంట్లోనే కావాలి అని మాకు, అంటే ఒక ఇంజక్షన్ కింద అట్లా మాకు శాలరీ ఉంటుంది. ఫిక్స్డ్ వేతనం లేదు, టైం కూడా అనేది లేదు. ఎప్పుడు గర్భిణీ స్త్రీ పెయిన్స్ వస్తే అప్పుడు మేము హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి ఉంది, నైట్ అయినా సరే వెళ్ళే పరిస్థితి ఉంది. మాకు ఆన్లైన్ వర్క్ ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఎన్సీడీ అని, యూవిన్ అని, మొత్తం కేంద్రం నుంచే చాలా ఇప్పుడు ఆన్లైన్ వర్క్ ఎక్కువైంది. అది కొంతమంది అప్పట్లో చదువుకున్న వాళ్ళని కూడా తీసుకున్నారు, కానీ ఇప్పుడు చాలా పాపం టెన్షన్ వల్ల బీపీలు, షుగరు ఇట్లాంటివి వచ్చి కూడా హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి మా ఆశా వర్కర్స్కి. కనీసం ఇప్పుడు కనీస వస్తువు మనం కొనుక్కునే సరుకులు పెరిగినాయి, దానికి తగ్గట్టు కూడా మాకు వేతనాలు లేవు. ఇళ్ళ కిరాయిలు ఎక్కువైతున్నాయి. చిన్న సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు, 9,750 మాకు ఇల్లు గడిచే పరిస్థితి లేదు. కాబట్టి మాకు కనీస వేతనం 26,000 వచ్చేటట్టు చూడాలని గవర్నమెంట్కి కోరుతున్నాం.